నమస్తే, మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈరోజు తన వాగ్మూలాన్ని ఇవ్వడానికి ఈటల రాజేందర్ రావడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ తన అభిమానులు, తన కార్యకర్తలు అందరూ ఇక్కడ పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు. నమస్తే అన్న, ఏమంటారన్నా ఈటల రాజేందర్ని ఫోన్ ట్యాప్ చేయడానికి? సుమారుగా ఈరోజు ఈటల రాజేంద్ర గారితో పాటుగా కొంపల్లి అట్లానే హుజూరాబాద్కి సంబంధించి ఇంపార్టెంట్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో అందరి ఫోన్లో ఇష్టం వచ్చిన ట్యాప్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా హరించి వారి ఇష్టం వచ్చినట్టు బీఆర్ఎస్ హయాంలో చాలా దారుణంగా సంస్థలను వాడుకొని చాలా తీవ్రమైన కుట్రపూరిత నేరాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వారి మీద ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. ప్రధాన తీసుకుంటే నమ్మకం ఉంది ప్రభుత్వం. ఇది డెఫినెట్ గా ఇది డ్రామా అనేదే తెలుస్తుంది. ఎందుకంటే ఫార్ములా 1 రేస్ కావచ్చు, కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఇది కావచ్చు, ఇదేంటి పొలిటికల్ డ్రామా చేస్తున్నారు అంతే. రోజుకి ఏదో ఒక రోజు ఒక ఇష్యూని తీసుకొచ్చి దీన్ని హైలైట్ చేస్తున్నారు. సంవత్సర కాలంగా ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాతనే అవుతున్నారు. అంతకు ముందు వరకు ఏం చేసింది సిట్ ఇప్పటిదాకా? దీనికి ఎట్టి పరిస్థితులు సిట్ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరిగితే అసలు దీని అసలు ముద్దాయిలు ఎవరన్నది బయటకు వస్తుంది. అంతే ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఉగ్రవాదులు చేస్తారు, దేశద్రోహులు చేస్తారు, కానీ ప్రతిపక్ష నాయకులు మీద చేయడం సుమారుగా 42,000 మంది చేసిరంటే ఇది ప్రపంచంలో ఇంకెక్కడా జరుగుతుంది. ఇది ఇంత పెద్ద క్రైమ్ ప్రపంచంలో ఎక్కడ జరుగుతుంది. కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, అప్పటి రాజకీయ నాయకులు కావచ్చు, 100% అందరినీ అరెస్ట్ చేయాల్సిందే. ఇది సిబిఐకి ఇస్తేనే దాంట్లో ఏముంది అనేది వ్యక్తిగతంగా ఇంట్లో ఫ్యామిలీతో మాట్లాడుకున్నారు. మా కొంపల్లి పార్టీ ప్రెసిడెంట్ సతీష్ సాగర్ అని చిన్న నాయకుడు, ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందంటే ఇంకెవరిదిందని అసలు ఈ భారతదేశంలో ఇంత దారుణం ఇప్పటివరకు జరుగుండదు, ప్రపంచంలోనే జరుగుండదు. దీనికి తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించాలి. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి వారి మీద యాక్షన్ తీసుకుని వారిని అరెస్ట్ చేయాలి. అసలు ఎందుకు చేసిన ముందు అధికారులను కావచ్చు, నాయకులను కావచ్చు, వీళ్ళకి చెప్పిన భాష ఎవడైతే ఉంటాడో ఆ రాజకీయ నాయకుడే ఖచ్చితంగా రాజకీయ నాయకుడు చెప్పడం వీళ్ళకి అవసరం లేదు కదా. ప్రతిపక్ష నాయకుడు చేసిరంటే అయితే హుజూరాబాద్ బై ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల సార్లు ఆయన ఫోన్ ట్యాప్ అయ్యింది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో దీని మీద యాక్షన్ తీసుకోవాలా. లేదు ఈ ప్రభుత్వం ఎట్లాగూ తీసుకునే నమ్మకం మాకు లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాప్ చేసారు అని సీఎంగా ఉన్నాడు, కానీ ఆయన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు విన్నోళ్ళ మీద ఇట్లా వదిలేయడాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఇదంతా ఒక డ్రామా చూస్తారు కదా. సంవత్సరంన్నర పైన అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఈ రోజుకి ఏం యాక్షన్ తీసుకున్నారు? 100% దాంట్లో ఎటువంటి అనుభవం. ఆయన ఇంటి బుక్, ఆయన ఇంటి చుట్టుముట్టు 5-6 ఫ్లాట్లు రెంట్కి తీసుకొని చెప్పి మొత్తం ఎస్ఓటీ అంతా అక్కడనే ఉండి ఫోన్ రికార్డ్ చేసింది అన్నది గతంలోనే బయటకు వచ్చింది. అది ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అందరికీ తెలుసు. మరి తెలిసి ఎందుకు ఇది యాక్షన్ తీసుకుంటలేదు అంటే ఏదో డ్రామా నడుస్తుంది కదా. ఇదేదో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి ఇష్యూని లేపడం, ఇష్యూని డైవర్ట్ చేయడం అంతే తప్పించి ఇంకోటి ఏమి కాదు. దీనివల్ల ఏమీ జరగదు, మీరు చూస్తాం. అంతే ఏదో టైం పాస్. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే అసలు దోషులు బయటకు వస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నవారు, అప్పుడున్న ప్రభుత్వంలో ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయ్యి వాళ్ళందరినీ దాని వెనుక ఉన్న కారణం అంతా బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ బీజేపీ తరఫున మనం డిమాండ్ చేస్తాం. కేసీఆర్ కలవకుండా కుటుంబం ఇంత దుర్మార్గులు అన్న 100%. ఎందుకంటే నాకు తెలిసి ఈ అన్నా చెల్లెల గొడవలు కూడా దాని గురించి అనుకుంటా. ఆమె గుట్టేదో ఈయన ఫోన్ ట్యాప్ చేయించినట్టున్నాడు వారు అన్న, అందుకనే ఇంట్లో కూడా గొడవలు స్టార్ట్ అయినట్టుంది. దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అంశం. వ్యక్తిగత స్వేచ్ఛను హరించి హక్కు ఎవరికి లేదు. అది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా. చెల్లెని కూడా నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారా మీరు చేస్తారు? ఎందుకంటే కుటుంబంలోనే అసలు మీకు హరీష్ రావు దయ ఉంటది, సంతోష్ దయ ఉంటది, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు తండ్రి కొడుకులు అధికారం కోసం ఏదైనా 100%. ఫామ్ హౌస్ లో కూడా డ్రామా అదే కదా. ఒక స్వామీజీని తీసుకుని వచ్చి ఏదో పెద్ద బిఎల్ సంతోష్ గారికి నోటీస్. ఈ రోజు ఏమైంది? ఇంట్లో పండుకున్నాడు పాపం. ఏమైంది అసలు? బిఎల్ సంతోష్ గారిని టచ్ కూడా చేయగలిగారు అసలు? అంతే ఒక నోటీస్ ఇచ్చి అయిపోయింది. ఇదంతా ఏంటంటే అప్పుడు ప్రభుత్వం ఆడింది డ్రామాని, ఇప్పుడు ప్రభుత్వం ఆడుతున్నది కూడా డ్రామాని. వీరు ఖచ్చితంగా కుమ్మక్క అయిపోయి ఉన్నారు. వీరు యాక్షన్ తీసుకోవాలంటే ఆయన వ్యక్తిగత సమాచారం అంతా సిట్ దగ్గర ఉంది, కేసీఆర్ దగ్గర ఉంది అని అప్పుడే ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు కదా. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసులో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇరికిచ్చిరు అని చెప్పేసి ఒక ఆరోపణ కూడా ఉంది కదా. ఉంది డెఫినెట్ గా. మరి ఇవన్నీ బయటికి తీసుకుని ముందు నీకు అసలు ఇంకెన్ని రోజులు ఈ విచారణ అని చెప్పి నోటీసులు అని చెప్పి డ్రామా చేస్తాం. ఖచ్చితంగా ముందు తీసుకురా. లోపడే అయ్యా కొడుకులు ఇద్దరిని మొత్తం అన్ని బయటకు వస్తాయి. థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ ఈటల రాజేందర్ గారి యొక్క ఫోన్ ట్యాపింగు, వారి ప్రధాన అనుచరుల యొక్క మిగతా వారికి సహకరించిన వారితో ఉన్న రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్న వారితో ఉన్న వారి అందరూ కూడా దాదాపు ఫోన్ ట్యాపింగ్ చేసిండు. భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వతంత్రం ఆర్టికల్ 14 ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కేసీఆర్ ఆ రోజున ప్రభుత్వం తుంగలో దొక్కి వేలాది మంది యొక్క జీవితాలతో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి ఆడుకుంటున్నారు. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా సరే శిక్షించాల్సిందే. ఈటల రాజేందర్ గారు మీద కక్ష కట్టి
బతికి ఉండగానే శారీరకంగా మానసికంగా ఏదైతే దాడి చేసిండ్రో ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే రాజేందర్ గారు టీఆర్ఎస్కు రాజీనామా చేసి వచ్చిన తర్వాత వారిపైన ఒక్కటి కాదు రెండు కాదు అనేకమైన ఇలాంటి దాడులు చేసిండ్రు. వారి యొక్క రోజు కార్యక్రమాల్లో వారు ఎక్కడ పాల్గొంటున్నారు, వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇదంతా ఫోన్ ట్యాపింగ్ చేసి వారిని నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మాలాంటి ముఖ్యమైన వారి యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. కాబట్టి దీని వెనుక ప్రభాకర్ రావు, దీని వెనుకల కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న అప్పుడు ఉన్న తారక రామారావు, కేటీఆర్ గారు, వీరి వెనకాల ఎవరెవరు ఉన్నారో తప్పకుండా వాళ్ళని శిక్షించాలి. ఈ పాటికి వాళ్ళని జైల్లో పెట్టాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒప్పందం చేసుకున్నదో తెలియదు, కానీ ఓన్లీ ప్రెస్ కాన్ఫరెన్సులు, ఈ ఎంక్వైరీలు తప్ప వాళ్ళని మాత్రం శిక్షించడం లేదు. మరి వాళ్ళు టీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క కలయిక ఈరోజు కాదు, గతం నుంచి ఉంది. స్కాములు చేసినా ఇట్లాంటివి ఏవి చేసినా, కాళేశ్వరం మీద స్కామ్ అవినీతి జరిగింది, ఏటీఎం లేక ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఉపయోగపడ్డదని అందరికీ తెలుసు. కానీ ఇప్పటి వరకు కూడా దానిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగలేదు. కానీ కాలయాపన చేస్తూ ఈ యొక్క కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సహకరించినట్లు అనిపిస్తుంది. అంటే ఈటెల రాజేందర్ అంటే కేసీఆర్ ఫ్యామిలీకి ఎందుకు భయం? ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఏ స్థాయిలో పనిచేసిండో ప్రజలకు తెలుసు. ఇవాళ కేసీఆర్ వెంబడి ఉద్యమ నాయకులు ఎవరు లేరు. ఇవాళ రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత ఉద్యమ నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కేసీఆర్తో ఎవరున్నా కూడా చివరికి మోసపోవాల్సిందే అనేది పూర్తిగా తెలిసిపోయింది. కాబట్టి వీరు ఎప్పుడు కూడా కేసీఆర్ కుటుంబం ఎవరితో అవకాశం ఉందో వారిని ఉపయోగించుకోవడం, వారిని వంచడం కేసీఆర్ కుటుంబానికే చెల్లుతుంది. కాబట్టి ఈ పాటికి నిజంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కేసీఆర్ కుటుంబం మీద అవినీతి చేసింది, ఇట్లాంటి దాడులు చేసిందని వారు గద్దెనెక్కిండ్రు. కానీ 18 నెలలు అవుతుంది, వారిపైన ఎలాంటి యాక్షన్ లేదు, ఓన్లీ ప్రెస్ మీట్లకే సరిపోతుంది. కాబట్టి మీ నాయకుడిని ఫోన్ ట్యాపింగ్ చేసి అనేక విషయాలు తెలుసుకున్నారు. సో వాళ్ళని జైల్లో పెడతారని నమ్మకం ఉంది ప్రభుత్వం? నిజంగా మేమేమడుగుతున్నామంటే, ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి 40 రోజులు వాళ్ళు టైం ఇచ్చింది కదా, 40 రోజులు దాటిపోయింది కదా, ఎందుకు మరి అరెస్ట్ చేయలేదు? మరి మేమేమడుగుతున్నామంటే, భారతీయ జనతా పార్టీ పరంగా ఈ యొక్క ఫోన్ ట్యాంపింగ్ అయినా సరే, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అయినా సరే, మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి లెటర్ పెడితే కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ సిబిఐ ఎంక్వైరీ చేసి వీరిని జైలుకు పంపించే బాధ్యత మేమే తీసుకుంటాం. నువ్వు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించు. మీ ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఏం ఒప్పందం కుదిరింది? ఆ ఒప్పందం ప్రకారమే ఓన్లీ మమ అనిపిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనేది ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి వీళ్ళ అవినీతి కానీ, వీళ్ళు చేసిన ఏ పని కానీ ఇప్పటి వరకు కూడా కేసీఆర్ను విచారించలేదు. కేసీఆర్ను విచారించిన తర్వాత కూడా ఇంకా ఘోష్ కమిటీ కాళేశ్వరం పైన బయట పెట్టలేదు. తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా తార్కాణం ఏదైతే చేస్తున్నారో ఇది ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారమే ఈ యొక్క అన్ని ఎంక్వైరీలు మమ అనిపిస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుతున్నారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించమని మేము కోరుతున్నాం. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఉగ్రవాదుల్లో లేకపోతే దేశ ద్రోహిలో చేస్తారు, కానీ ప్రతిపక్ష నాయకుల మీద చేయడాన్ని ఎలా చూడొచ్చు? అంటే కేసీఆర్ ఎట్లాంటి వాడు అంటే ఒక రాక్షసుడు. అంటే ఎవరి మీద ఏమి ఎంక్వైరీ చేయాలి, ఎవరి ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేయాలి, ఉగ్రవాదులు చేయాలా లేకపోతే రాజకీయ నాయకులను చేయాలి, ఏది లేదు ఆయనకు. నేను సీట్లో కూర్చోవాలి, నాకు అడ్డం ఎవడు రావద్దు, వాడిని కథం చేయాలి. ఇది ఉగ్రవాదులు చేస్తారా, నక్సలైట్లా చేస్తారా, లేకపోతే
యాంటీ టెర్రరిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చేస్తారా? సమాజంలో యాంటీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని ఎట్లా కట్టడి చేయాలనేది పోయి రాజకీయ నాయకులను నిన్ను ప్రశ్నిస్తే చాలు, నీ యొక్క అనుచరులతోటి నీ యొక్క సిబ్బందితోటి ఆ రోజున పోలీసు సిబ్బంది టీఆర్ఎస్ గులాబీ కండవ వేసుకొని పనిచేసిండు. పోలీసులు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖబర్దార్ ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క గవర్నమెంట్కు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి దోషులను తొందరగా శిక్షించండి. నాయకుడు కాబట్టి ఆ స్వచ్ఛమైన నాయకుని ఎదుర్కొనే దమ్ము ధైర్యం కేసీఆర్ టీంకు లేకుండే. కాబట్టి ఈ కుట్రలు కుతంత్రాలు కేసీఆర్ కొత్త ఏం కాదు. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిండు. ముఖ్యంగా హుజూరాబాద్లో ఫోన్ ట్యాపింగ్తో పాటు మీరు గమనించి ఉంటారు, ఈటెల గారు ఒక గ్రామానికి వస్తుండు అంటే ఆ వచ్చే గంట ముందుగా ఇంకో అందరిని తీసుకొని గ్రామాలు దావత్లను తీసుకుపోయాడు. అది అందరికి తెలిసిన విషయమే. అంటే ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎట్లా జరిగింది? ఇప్పుడు అందులో మేము కూడా ప్రత్యక్షంగా చూసినాం. ఒక గంట ముందు జరిగే ప్రోగ్రామ్ను కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆపుకున్నారంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అక్కడ కుల్ల కనబడుతున్నది. అది వాస్తవము. ప్రజాస్వామ్య దేశంలో చాలా దుర్మార్గమైన చర్య. చట్ట ప్రకారం నేరస్తులకు శిక్ష పడాల్సిందే. అధికారంలో ఉన్నామని చెప్పేసి ప్రతిపక్ష నాయకులను ఇట్లా చేయడాన్ని ఇలా చూడొచ్చు. అయ్యా, మీ తొలి వెలుగు ఛానల్కి అయితే ధన్యవాదాలు. అధికారంలో ప్రతిపక్షాలనే కాదు, తన అధికార సహచరులను కూడా చేసిండని నేను భావిస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ అంటే కేసీఆర్ పాలన ఎట్లా జరిగింది? ఫామ్ హౌస్తో జరిగింది. బయటకు వస్తే విషయాలు తెలుస్తాయి. బయటకు రాకుండా ఆయన చేసిండు కాబట్టి ఆయన ఫోన్ ట్యాపింగ్ మీదనే పూర్తి ఆధారపడ్డాడని నా అభిప్రాయం. ఇంకొకటి కూడా వస్తుంది అంటే ఇక్కడ ఈటల్ని బయటకు పంపేటప్పుడు ఈయన ఫోన్ ట్యాపింగ్ అప్పటి నుంచే మంత్రిగా ఉన్నప్పటి నుంచే ఫోన్ ట్యాప్ అవుతుంది. అవన్నీ తెలుసుకునే ఏదో సమస్య క్రియేట్ కావడం వల్ల ఈయనను ఈటల రాజేందర్ను పార్టీ నుంచి బయటకు పంపించిండు అని ఒక ఆరోపణ కూడా వస్తుంది. మీరేమంటారు? కేసీఆర్ మొదటిసారి చేసిన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చినాక మీకు అందరికీ తెలుసు, ఫస్ట్ ఆయన క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేయలే. అప్పటి నుంచే జరుగుతుందని నా అభిప్రాయం ఈ ఫోన్ ట్యాపింగ్. దాంట్లో ముఖ్యులు ఆయనకు ఒకటి ఏంటంటే ఈటల రాజేందర్ కూడా మంచి నాయకుడు, సమకాలికుడు. ఆ రోజు 2001 టీఆర్ఎస్ స్థాపించినప్పుడు కేసీఆర్ గారికి హరీష్ రావు గారు, ఈటల ఇద్దరు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉండి అనుక్షణం శ్రమించరు. ఆ భయం ఏముందంటే కేసీఆర్కు ఎన్నడైనా ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి క్యాండిడేటు. ఆ దురుద్దేశంతో కూడా ఆయన మొత్తం విషయాలు కనుక్కోవడానికి చేసిండు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు అని భావిస్తుంది. అన్ని విషయాలు విన్నారు బాబు. ఏ విషయమైనా గోప్యత ఉంటుంది. ఏదైనా పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఇంకా ఏదో ఒకటి ఉంటాయి, ఫైనాన్షియల్ ఏవో ఉంటాయి. అవన్నీ వినడాన్ని ఇలా చూడొచ్చు ఈటల. అది ఏ విషయమైనా ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గం. ఫోన్ అనేది పర్సనల్. ఇప్పుడు మీరున్నారు, నేనున్నా, మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. కానీ మూడో వ్యక్తి వినడానికి రైట్ లేదు. అది ఈయన చట్టపరంగా చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని తన చేతులకు తీసుకొని చేసిన దుశ్చర్య. వాస్తవంగా చెప్పాలంటే అందులో కేసీఆర్ ఒక్కడే కాదు, చాలామంది ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఎలక్షన్ ఉంది, ఆరు పథకాలల్లా అక్కడ సొంత కార్యకర్తలను కూడా చేసిండు. ఇంకా ప్రతిపక్షాలు అనేది కామన్ అయిపోయింది అది సార్. ఇంకా మెయిన్ ఎవరు ఉన్నారంటావు? దీని వెనుక కేటీఆర్, కేసీఆర్ అంతే. మిగతా వాళ్ళందరూ అక్కడ వాళ్ళ ఉన్న దాంట్లో కూడా మీరు ఒక్కసారి గమనించండి. 4 నెలలు 5 నెలలు దాకా క్యాబినెట్ మంత్రులను అపాయింట్ చేయలే ఆయన. అంటే ఒక నియంతత్వమే కదా అది, ప్రజాస్వామ్య పద్ధతి అయితే కాదు కదా. కాబట్టి వాళ్ళే ఉన్నారు, కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ఉన్నారు. నా అభిప్రాయం అయితే హరీష్ రావు కూడా అయి ఉంటుందని అనుకుంటున్నా. నేను నా అభిప్రాయం చెప్తున్నా. ఎందుకంటే హరీష్ రావును ఎంత ఇబ్బంది పెట్టిరో మీరు కూడా చూసిరు. ఏ విధమైన స్టేట్మెంట్ ఇచ్చిరో సెకండ్ టైం గవర్నమెంట్ వచ్చే ముంగట. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి అలవాటే, మామూలు అయిపోయింది. ఇప్పుడు మీ నాయకుడిని ఇలా ట్యాపింగ్ చేసిరు, ఇబ్బందులు పెట్టిరు, మీరు ఏమంటారు? మా నాయకుడు ప్రజల నాయకుడు, దానిలో ఏం తిరుగులేదు. ఆయన ఇబ్బందులు తట్టుకొని ఎన్నో ఇబ్బందులు తట్టుకొని వచ్చిండు. ఇప్పుడు కూడా చట్టపరంగా తనకు జరిగిన ఇబ్బంది చెప్తాడు, చట్టపరంగా దోషులకు శిక్ష పడుతుంది. ఆయన కేసీఆర్ ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టిండో వాళ్ళు ఇంకా ఉన్నత పదవులకి చేరుకుంటారు. అది మాత్రం వాస్తవం. పోతారంటావా కేసీఆర్ మరి కేటీఆర్ జైలుకి? ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక వాళ్ళతోని కొల్లుడు కాకపోతే కంపల్సరీ చట్టపరంగా పోతారు. ఒకవేళ పోని పక్షంలో మా డిమాండ్ కూడా ఏంటంటే
ఈ మ్యాటర్ మళ్ళీ సిబిఐకి రెఫర్ చేయాలనే కోరుకుంటున్నాం. ఏమంటారన్నా, మీరు కీలకంగా టీంలో పనిచేసారు, ఒక 60 మందిని చేసినట్టు రీటైలర్ టీంలో, ఏమంటారు దీని పట్ల? ఈ విషయం ఏంటంటే ఒక ప్రజాస్వామ్యము దుర్వినియోగం చేసుకోవడము జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోతా ఉంది. గత కేసీఆర్ పరిపాలనలో కూడా అదే చెప్పుకుంటూ వచ్చాం. హుజరాబాద్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఆ రోజు ఎలా జరిగాయంటే ఈటల రాజేందర్ కేసీఆర్ వర్సెస్ నడిచాయి అనమాట. ఆ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కేసీఆర్ దాదాపు 600 కోట్లు ఓటు రూపంలో వంచడం జరిగింది. అదేవిధంగా దాదాపు 4,000 కోట్లు డెవలప్మెంట్ అని చెప్పేసి చేయడం జరిగింది. సో అట్లా 1,000 కోట్లని ఆడ విచ్చరిస్తున్నా కూడా ఇంకా ఈటల పేరే వస్తుంది అనే దానిపైన ఈటల చుట్టూ ఉన్నటువంటి అనుచరులు ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళ భార్య భర్తలది కానీ లేకపోతే పిల్లలది కానీ అన్ని ఫోన్లు ట్యాప్ చేసి ఈరోజు వాళ్ళ మాటలు వినే రకంగా కేసీఆర్ చేసినటువంటి అరాచకము నిజంగా ఇది చాలా చట్టరీత్యా ఇది నేరము. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధానాన్ని కేసీఆర్ అవలంబిస్తున్న దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నిజంగా పసిగట్టారా హుజరాబాద్ ఎలక్షన్లో ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు? అనేక సందర్భాల్లో ఈటల గారు చెప్తూనే ఉన్నారు, కేసీఆర్ అనే వ్యక్తి దుర్మార్గుడు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి మాకు హెచ్చరిస్తూనే ఉన్నారు. చాలా దుర్మార్గుడు, మన మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు. చాలా ఇలాంటి ఇది చాలా దౌర్భాగ్యం. నిజంగా ఎందుకు చెప్తానంటే ఒక వ్యక్తి మామూలుగా ఫోన్ ట్యాపింగ్ అంటే ఏం జరుగుతుందండి, ఒక ఉగ్రవాదుల మీద కానీ లేకపోతే నక్సలైట్లకు యూజ్ చేసేటువంటి ఫోన్ ట్యాపింగ్. ఇలాంటి సామాన్య కార్యకర్తలు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఈటల గారు చుట్టూన్నటువంటి లీడర్స్ని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ ఇలాంటి చర్యలు ఇలాంటి ట్యాపింగ్ చేసి వాళ్ళ మాటల్ని విని ఈ విధంగా చేయడం నిజంగా ఇది ప్రజాస్వామ్య దుర్వినియోగం చేయడమే. 100% దీని తగ్గట్టు శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా నత్తనడక నడిపిస్తా ఉన్నాడు. ఇప్పటికీ నోటీసులు ఇస్తున్నారు, చర్యలు ఉండట్లేదు. నేను అందుకే చెప్తాను, దీనికి దర్యాప్తు కరెక్ట్ దర్యాప్తు ఏంటంటే సిబిఐకి అప్పచెప్తూనే దీని మీద కరెక్ట్ దర్యాప్తు జరిగి కరెక్ట్ శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ జస్ట్ ఏదో నోటీసులు ఇచ్చి ఇప్పటికే వింటా ఉన్నాం మన మాధ్యమాల ద్వారా 40,000 మంది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి. అంటే ఒక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే తప్పు, అలాంటిది 40,000 మంది ఫోన్ ట్యాపింగ్లు చేసి ఒకటే రోజు 600 మంది ఫోన్ ట్యాపింగ్లు చేయడం జరిగింది ఎలక్షన్ నామినేషన్ విత్డ్రా రోజు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా చూస్తూ ఉంటుంటే మేము అప్పటి నుంచి ఇదే చెప్తా ఉన్నాము, కేసీఆర్కి ఒక అహంకారం వచ్చింది, కేసీఆర్ నియం తప్ప కూడా పోతా ఉన్నాడు. ఇవన్నీ ఈరోజు దృష్టిలో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా అవలంబిస్తా ఉన్నది, అదే విధంగా ట్యాపింగ్ చేస్తా ఉందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉంది. రేవంత్ రెడ్డిని చాలా ఇబ్బంది పెట్టారు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎలక్షన్ టైంలో కావచ్చు, గతంలో ఓటుకు నైట్ కేసులో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి పట్టుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మీరేమంటారు? ఇప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు అది తప్పు కాబట్టి దాన్ని దాన్ని సీఎం పొజిషన్ లో ఉంది, యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఆయన మీద ఉన్నది కదా. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసి పట్టుకోరు, ఎందుకు దాని మీద చర్య తీసుకోలేరు? ఎందుకంటే కేసీఆర్కి రేవంత్ రెడ్డి మధ్యలో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉంది కాబట్టి అది నడుస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అది వాస్తవాలుగా ఓటు నోటు కేసులో దొరికిండు, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేసిండ్రు, ఎందుకు దాని మీద ఇంకా యాక్షన్ తీసుకోవట్లేరు? ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకు ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు? అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. విచారణ దీని విషయంలో మరి కేసీఆర్ వర్షన్ ఏంది, కేటీఆర్ వర్షన్ ఏంది అది తెలుసుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తలేరు కదా. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు నేను అదే ఊరుకుంటే ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే 100% దీని మీద సుదీర్ఘ అధ్యయనం చేసి ఇన్వెస్టిగేషన్ చేసి 100% దీని మీద చర్య తీసుకోకపోతే ప్రజలు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఈ ప్రభుత్వంలో కూడా ట్యాపింగ్ జరుగుతుంది అంటున్నారు, మీరేమంటారు? 100% జరుగుతూ ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు ఎవరికి స్వేచ్ఛ లేకుండా పోతా ఉంది, ఎవరు ఒక మానవత్వంగా జీవించలేకపోతా ఉన్నారు, ఒకరి విషయాలు ఒకరు తెలుసుకునేటువంటి అవసరం ఏముంటుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దయచేసి ఇప్పుడు ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన అవసరం ఉంది, కానీ రాజ్యాంగ విరుద్ధంగా నడిస్తే మాత్రం ప్రజలు తగిన గుణపాఠం తెలియజేస్తారని చెప్తాను. నమస్తే అన్న, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎలా చూస్తారన్న? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా దౌర్భాగ్యమైన చర్య. ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు మోతవర్ అన్నాడు కదా, మోతవర్ అనేది మనకు తెలంగాణ రాష్ట్రం కూడా అనమాట. కానీ ఈ రాజకీయ నాయకులు చేసిన ప్రభుత్వం కాలానికి ఈ కేటీఆర్ కేసీఆర్ చేసిన ఈ హేళమైన చర్యకి తలదించుకోవాల్సి వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేవలం రాజకీయ నాయకులదే కాకుండా వాళ్ళ ప్రత్యర్థులే కాకుండా వాళ్ళ ప్రత్యర్థుల అనుచర గణాన్ని కూడా కింది స్థాయి కార్యకర్తలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది వాళ్ళ దాంట్లో వాళ్ళ మనసులో వాళ్ళ గుండెలో ఎంత భయం నింపినో మన ఈటల రాజేందర్ గారిని తెలుసుకోవచ్చండి. అంటే గతంలో హుజరాబాద్ ఎలక్షన్ అప్పుడే మెయిన్ గా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఈటల రాజేందర్ వాళ్ళ అనుచరులది.
ఎక్కడికన్నా ఊర్లోకి పోవాలంటే ముందు ఆ ఊరిని మొత్తం బయటకు తీసుకోవడం దావతుల పేరు మీద ఇట్లా ఇబ్బంది పెట్టిరు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అవునండి, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు హుజాబాద్ ప్రచారం పోయేటప్పుడు ఇల్లందుకుంట గ్రామం ఉంటుంది, ఆ గ్రామం పోతున్నారు. అక్కడ వీళ్ళు వెళ్ళే కన్నా ముందే, వీళ్ళు బయలుదేరే కన్నా ముందే అక్కడ ముఖ్య కార్యకర్తలు కానీ మిగతా కార్యకర్తలు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని వేరే వాళ్ళ ఫంక్షన్లని, దావత్లని, మందు మార్బలం, వాళ్ళకి కావాల్సిన సకల సౌభాగ్యాలు కల్పించి తీసుకుపోయేటోళ్ళు. ఈయన ప్రచారానికి ఏం అవకాశం ఉండేది? కానీ కార్యకర్తలు మోసం చేయలేదు. హుజాబాద్ బై ఎలక్షన్లో కొన్ని లక్షల కుమరిచ్చిన కార్యకర్తలు అనేది మోసం చేయలేదు, మన రాజేంద్రని గెలిపించుకున్నారు. ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఈ బ్లాక్మెయిల్ చేయడం వల్ల, కౌశిక్ రెడ్డి బ్లాక్మెయిల్ చేయడం వల్ల, కౌశిక్ రెడ్డి కాకుండా వాళ్ళ కుటుంబాన్ని మొత్తం రోడ్ల మీద తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేయడం వల్ల ప్రజలు, మన తెలంగాణ ప్రజలు అభిమానులు వాళ్ళకి ఏంటంటే ఈ బ్లాక్మెయిల్ ఉన్న అయితే విజయయాత్ర లేకపోతే శివయాత్ర అని చేయడం వల్ల ఓడిపోయారు తప్ప హుజాబాద్ నాయకులు కార్యకర్తలు బై ఎలక్షన్లో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా రాజేంద్రని గెలిపించారు. అదే శిక్ష పడుతుంది అనుకుంటారా? ఎవరైతే కారణంగా దీనికి సూత్రధారులు ఉన్నారో పడాలని కోరుకుంటున్నాం అన్న. ఎందుకంటే ఈ తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రైజింగ్ తెలంగాణ బాగా యాడ్ చేసుకుంటున్నాడు. రైజింగ్ తెలంగాణ అవుతుండొచ్చు కాకపోతే ఏంటంటే ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్న టైంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఉందో దీనికి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఆ శిక్షలు ఒకవేళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి సరి అయిన దారిలో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా దీన్ని ఎంక్వైరీ చేసి వీళ్ళకి శిక్షిస్తే తప్ప ప్రజలు నమ్మేటట్టు లేదు. ఇంకోటి ఈ గతంలో కూడా ఫార్ములా 1 రేస్ అని మిగతా దానికి కేటీఆర్ గారు వాళ్ళు ఓన్లీ విచారణకు మాత్రం పిలుస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని ఈ ఫోన్ ట్యాగ్ దాన్ని సీరియస్ తీసుకొని వాళ్ళకి నేరస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితమైన శిక్షని మేము కోరుకుంటున్నాం. దుర్మార్గమైన చర్య, వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా ఇవాళ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఈటల రాజేందర్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల ఫోన్లు ట్రాపింగ్ చేయడం, హైకోర్టు జడ్జిలు చేయడం, సినిమా యాక్టర్ చేయడం, హవాలా డబ్బుల విషయంలో కానీ, వ్యాపారస్తులను కానీ, భార్యాభర్తలు మాట్లాడుకున్న విషయాలను కూడా ఫోన్లో ట్రాపింగ్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. దాంట్లో భాగంగానే ఈరోజు ఈటల రాజేందర్ ఓటమి కూడా ఈ ఫోన్ ట్రాపింగే కారణమని నేను గంటాపదంగా చెప్పాలి. ప్రజలు కూడా చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఓటు అడిగితే ఎవరెవరితో మాట్లాడుతున్న విషయం ట్రాప్ చేసిన దుర్మార్గమైన చర్యకు ఈరోజు ఈటల రాజేందర్ నోటీస్ వచ్చి గవర్నమెంట్ పోలీస్ అధికారులు పిలవడం జరిగింది. దాంట్లో ఈ స్టేట్మెంట్లతో పాటు ఎవరైతే ఫోన్ ట్రాపింగ్ చేయించిరో వాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్ ఉండాలని చెప్పేసి, ఇట్లాంటి దుర్మార్గమైన చర్య ఇక మీదట ఎవరు కూడా చేయొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వీళ్ళు జైలుకు పోతారంట ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత మట్టుకు చర్య తీసుకుంటుందో చూడాలి. ఈ స్టేట్మెంట్లు తీసుకోవడంతో పాటు తప్పకుండా చర్యలు కూడా ఉండాలని చెప్తున్నాం. అనిపించి చేసిన వాళ్ళని వదిలిపెట్టొద్దు. వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చూడాలని చెప్పేసి సందర్భం. నమ్మకం ఉంది. ఈ సీఎం మీదనే గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసి అనేక ఇబ్బందులు పెట్టారు ఆయన, ఓటుకు నోటు కేసులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆయన చర్యలు తీసుకునే నమ్మకం ఉందా మీకు? ఈ ప్రభుత్వం మీద కానీ, ఈ సీఎం కానీ ప్రజలు కూడా నమ్మట్లేదు, మేము కూడా నమ్మట్లేదు. తను పిలిచినందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం, ఎందుకంటే చాలా విషయాలలో ఓటుకు నోటు కేసు విషయంలో కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ గతంలో ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి మీద కూడా చర్యలు లేవు. ఇప్పుడు చర్యలు ఉంటాయో తెలియదు, కానీ చర్యలు ఉండాలని మేము డిమాండ్ చేస్తాం.